హాయ్ అండి. తెలంగాణ స్పెషల్ ఉలవల పచ్చడి. వేడి వేడి అన్నంలో ఉలవల పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి కానీ కాస్త నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది పల్లీల పచ్చడికి టమాటా పచ్చడికి ఏ మాత్రం తీసిపోదు. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ముకుడు పెట్టుకొని దాంట్లోకి ఒక అద్దపావు వరకు ఉలవలను వేసి వేయించుకుంటున్నాను. మనం వీటిని వేయించేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించిన వాటిని తీసుకొని పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముక్కుల్లోకి ఒక పెద్ద స్పూన్ మినపప్పు, పెద్ద స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ముక్కుల్లోకి 2 పావులంతా నూనె తీసుకొని దాంట్లోకి మనకు కారానికి తగ్గట్టు ఎండిన మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ముక్కుల్లోకి కాస్త నూనె వేసుకొని పోపు వేసుకుంటున్నాను. ఇక్కడ 1 స్పూన్ ఆవాలు, ఎండిన మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని మనం పోపును పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కాస్త దొడ్డుప్పు వేసుకొని మనం వేయించుకున్న ఎండిన మిరపకాయలు, ఉలువలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కాస్త చింతపండు వేసుకొని ఇది మనం గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని మనం పోపులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఉలవల పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.